భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. రాముడు మనకే కాదండి, మన మనుషులు మాత్రమే కాదండి రాజు, దేవుడు. అతను వానరులకి, జింకలకి, జటాయు అంటే మన రాబందులకి, తర్వాత స్క్విరల్స్కి అంటే ఉడతలకి, ఈ అన్నిటినీ చక్కగా జాగ్రత్తగా చూసిన దాఖలాలు. కాకిలకి కూడా చాలా సంబంధం ఉంది రాముడికి, కాకికి. సో అంటే ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఏ యానిమల్ని కూడా అపకారం చేయనివాడు. శరణని ఎవడొచ్చినా వాడికి అభయహస్తం ఇస్తాడు రాముడు. అంతేగాని ఈ అనవసరంగా యానిమల్ని చంపడం గట్రా ఎక్కడ కనబడదు రామాయణంలో కానీ రాముడిలో చరిత్రలో కానీ. అంచేత ఈ మధ్య కాలంలో దానికి కొంచెం ఇన్సిడెంట్స్ కనబడుతుంటాయి. హనుమంతుడు వచ్చాడు అని చాలా మంది అంటుంటారు. ఎక్కడ బాబ్రీ మసీద్ కూల్చినప్పుడు December 6th అనుకుంటా, December 6th 1992 ఆ టైంలో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టరు, కళ్యాణ్ సింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ, ఈ కార్ సేవకులు లక్షల్లో వెళ్ళిపోతున్నారు అక్కడికి అయోధ్యకి. మేము అంటే వాళ్ళు శిలన్యాసాలు ఏదో ఇటుక బిడ్డలో పట్టుకుని కట్టేస్తాం, రామ మందిరం కట్టేస్తాం మీద. వాళ్ళని అడ్డుకోవడానికి 24,000 మంది ఆర్మ్డ్ గార్డ్స్ ఉన్నారు గన్స్ తోటి బాబ్రీ మస్జిద్ చుట్టూ. అప్పుడు 1 కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో ఆల్ రౌండ్ 1 కిలోమీటర్ చుట్టూతా బ్యారికేడ్స్ పెట్టారు. బ్యారికేడ్ పెట్టి లోపలేమో సిబ్బంది ఉన్నారు, బయట కార్ సేవకులు. ఈ లోపల కొంతమంది కార్ సేవకులేమో ఆ బ్యారికేడ్స్ తొలగించి ముందుకెళ్తున్నారు. అంతలోకి సడన్ గా అంటే ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చే స్టేజ్ వచ్చేసింది. లాఠీ చార్జ్ చేశారు, ఫైరింగ్ ఆర్డర్స్ కూడా చేసే పరిస్థితి వచ్చింది. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద సైజు వానరం, కోతి. అది డోమ్స్ ఉంటాయి కదా, 3 డోమ్స్ బాబ్రీ మస్జిద్, మూడు డోమ్స్ అంటారు అంతే, గోపురానికి. ఆ మధ్య డోమ్లో అన్నిటికంటే పెద్ద డోమ్ మీద ఒక కోతి కూర్చుని దాని జెండాతో కూర్చుందండి. అది చూసిన సిబ్బంది ఠారెత్తిపోయారు. వాళ్ళు హిందువులే కదా, భయపడిపోయారు. ఇంకేముంది, హనుమంతుడు వచ్చేసాడు, మన పని అయిపోయింది. హనుమంతుడే ఇంకా ఈ కార్సేవకుల వైపు ఉన్నప్పుడు మనం ఇంకేం చేయగలం అని చెప్పేసి వాడు ఆమ్దాన్ని వదిలేసి మొత్తం కార్సేవకులను కంప్లీట్గా వదిలేశాడు. వదిలేస్తే వాడు మీకు తెలుసు తర్వాత ఏందో మీకు తెలుసు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ డోమ్ పగలబడ్డారు, గుణపాలతో పడిపోయారు. సో ఫస్ట్ ఆ డోమ్ ఎక్కింది ఒక పెద్ద వానరం. మన వాళ్ళ బిలీఫ్ అంటే హనుమంతుడే అని, ఎందుకంటే హనుమంతుడికి చావు లేదు అదండి. సో అది కాకుండా మీకు స్క్విరల్కి రాముడికి సంబంధం మీకు తెలుసు. అది ఉడతా భక్తి అంటుంటారు కదా, ఆవిడ చిన్న ఉడత పిల్ల చిన్న రాడ్ పట్టుకుని భారత గడ్డానికి హెల్ప్ చేసింది. దాంతో రాముడు చూసి ఆశ్చర్యపోయి దాని మీద నిమిరితే చిన్న 3 నామాలు అయింది. మీకు ఇండియన్ స్క్విరల్కే ఉంటుంది ఆ నామాలు, ఇంకెక్కడ బయట ఎక్కడ ఉండదు. మీరు ఇంగ్లాండ్లో గట్రా ఎక్కడ స్క్విరల్ చూడండి, బండగా ఉంటాయి, వాటికి నామాలు ఉండవు. సో అది కూడా ఒక నిదర్శనం, మన రాముడు పుట్టుకున్నాడని. సరే, ఇవన్నీ మూఢనమ్మకాలు అని అంటారు. మనం చదువు ఎక్కువై తెలివితేటలు ఎక్కువైపోయి మరి మూఢనమ్మకాలు మరి అది వాస్తవాలు ఎవడి బిలీఫ్ వాడిది. యద్భావం తద్భవతి. ఏం నమ్మితే అది ఉంది ప్రపంచంలో. దెయ్యం ఉందంటే దెయ్యం ఉంది, దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు. జై శ్రీరామ్.